నమస్కారం అందరికీ. కిచెన్ అమ్మమ్మకి స్వాగతం. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకోసం కడుపుకు చల్లగా ఉండే ఒక టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని 4 గంటలు నీళ్లలో నానబెట్టాలి. సగ్గుబియ్యం 1 గ్లాసుకు 2 గ్లాసుల నీళ్లు వేసి నానబెట్టండి. తర్వాత ఒక కడాయిలో 1 స్పూన్ పల్లీలు, పుట్నాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చీలు ముక్కలు చేసి వేసి బాగా వేయించాలి. అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి. సగ్గుబియ్యం కొంచెం సాఫ్ట్ అయ్యాక ముందుగా వేయించిన పల్లీలు, పుట్నాలు పొడి చేసి అందులో కలపాలి. అంతే. ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ కేవలం 10 నిమిషాల్లో తయారవుతుంది. వేసవిలో బయటకు వెళ్లే ముందు ఇది తింటే కడుపులో చల్లగా ఉండటమే కాకుండా చాలా హెవీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.